నల్లమ అడవిలో ఒక సింహం, ఒక ఏనుగు ఉండేవి. ఆ రెండూ తమ బలంపై చాలా పొగరుగా ఉండేవి. ఒకరోజు అడవికి రాజు ఎవరు అనే విషయంలో వాటి మధ్య గొడవ మొదలయ్యింది. నేనే ఈ అడవికి రాజును, కాదు నేనే ఈ అడవికి రాజును. సింహం, ఏనుగు గొడవ పడుతుంటే అడవి నాశనమవుతుందేమో అని మిగతా జంతువులన్నీ భయపడ్డాయి. అప్పుడే అక్కడికి ఒక నక్క వచ్చింది. మీ ఇద్దరికీ ఒక పోటీ పెడతాను. ఆ పోటీలో ఎవరు గెలిస్తే వారే ఈ అడవికి రాజు. సింహం, ఏనుగు ఇద్దరూ అంగీకరించాయి. ఈరోజు సూర్యాస్తమయంలోపు నువ్వు ఒక జింకను పట్టుకోవాలి. ఈరోజు సూర్యాస్తమయంలోపు నువ్వు ఒక చెట్టును పెరుక్కుని రావాలి. ఇద్దరూ తమ పనులు పూర్తి చేయడానికి అడవిలోకి పరుగెత్తాయి. కాని సూర్యాస్తమయం అయ్యేలోగా ఏనుగు జింకను పట్టలేకపోయింది, సింహం చెట్టును పెరగలేకపోయింది. అప్పుడు సింహం, ఏనుగు తమ తప్పును గ్రహించాయి. అడవిలో మళ్లీ శాంతి నెలకొంది. నీతి: ప్రతి ఒక్కరికి తన ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. ఎవ్వరూ ఎవరికన్నా గొప్పవారు కాదు.